మొత్తానికి డిస్నీ ప్లస్లోని స్నో బ్రౌన్ రిలీజ్ అయిపోయింది. థియేటర్స్లో మిస్ అయినప్పటికీ ఓటీటీలో అయినా సరే చూడొచ్చా వర్తా కాదా అనే ఒపీనియన్ని రివ్యూని చెప్తానని ముందే మీ అందరికీ చెప్పాను కదా. డిస్నీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ లైవ్ యాక్షన్ రీమేక్ అటెంప్ట్ ఏ విధంగా చేసింది అండ్ చాలా పెద్ద కాంట్రవర్సీ బాయ్కాట్ వరకు దారి తీసిన ఈ సినిమా కేవలం హేట్రెడ్ వల్ల మాత్రమేనా, లేదా సినిమా కూడా కంప్లీట్గా బ్యాడా, లేదంటే ఒక్కసారైనా చూడొచ్చా లేదా డిస్నీ ప్లస్లో అనే దాని గురించి కంప్లీట్గా ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఆఫ్ కోర్స్ డిస్నీ ఓల్డ్ యానిమేటెడ్ క్లాసిక్స్ని లైవ్ యాక్షన్ రీమేక్స్గా చేయడం అనేది ఎప్పటి నుండో సహజమే. కొన్ని ఫిలిమ్స్ అస్సలు రీమేక్స్లో ఫెయిల్ అవుతాయి, లైవ్ యాక్షన్గా పర్ఫెక్ట్గా రావు. కానీ కొన్ని ఫిలిమ్స్ యానిమేటెడ్ ఫిలిమ్స్కి మ్యాచ్ చేయగలుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా లీలో అండ్ స్టిచ్. ఆ విధంగా స్నో వైట్ అట్లీస్ట్ యావరేజ్ అయినా, లేదంటే యునానిమస్గా నెగిటివ్గా చాలామంది ఫారినర్స్ తిడుతున్నట్టే అంత బ్యాడ్గా ఉందా అంటే ఈవెన్ ఒరిజినల్ స్నో వైట్ ఫిలిం కూడా, ఆ యానిమేటెడ్ ఫిలిం కూడా ఎప్పుడో ఏన్షియంట్ టైంలోని 1930s టైంలో రిలీజ్ అయిన ఫిలిం. కాకపోతే ఆ స్టోరీ బాగా పాపులర్ అనమాట. ఒక స్నో వైట్ అండ్ 7 డ్వార్ఫ్స్, అదే 7 మరుగుజులని. ఈ స్టోరీ బాగా పాపులర్గా కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ మధ్య ఎన్నో డికేట్స్ నుండి 1930s నుండి ఇప్పటిదాకా అలా పాస్ అవుతూనే ఉందన్నమాట. సో ఇప్పటి వరకు ఈ స్టోరీలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్నో ఫిలిమ్స్లో కూడా ఆల్రెడీ యూజ్ చేసేసినవే. సో ఇప్పుడు రీమేక్ చేయాలనుకుంటే పక్కాగా సాలిడ్గా స్ట్రాంగ్గా కొన్ని చేంజెస్ అనేవి పక్కాగా చేయాలి కదా. రీసెంట్గా లీలో అండ్ స్టిచ్లో కూడా లైవ్ యాక్షన్కి తగ్గట్టు కొన్ని చేంజెస్ని కానీ కొన్ని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని కూడా పర్ఫెక్ట్గా సెట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ యానిమేషన్ కన్నా ఆ లైవ్ యాక్షన్ కాస్టింగే పర్ఫెక్ట్గా కుదిరింది. కానీ ఇక్కడ కాస్టింగే బిగ్ మైనస్ పాయింట్ అయింది. రేచల్ని కాస్టింగ్లో తీసుకున్నప్పుడే ఆమె అసలు వైట్ కాదు కదా, కంప్లీట్గా బ్రౌన్ కదా, ఈ రీమేక్లో ఎందుకని ఈమెను ఇలా ప్రజెంట్ చేస్తున్నారు అనుకున్నారు. ఫిలింలో కూడా అదే వైబ్స్ వస్తున్నాయి. ఒక స్నో బ్రౌన్ తప్పించి స్నో వైట్ వైబ్స్ ఎక్కడ కూడా రాలేదు. అండ్ గాల్ గడోట్ ఈవిల్ క్వీన్గా ఆ లుక్ అయితే యాక్యురేట్గా దింపారు గెటప్ అంతా కూడా. కానీ ఆ క్యారెక్టర్లో ఏదో ఫోర్స్డ్గా పెట్టిన ఫీల్ వచ్చింది. ముఖ్యంగా గాల్ గడోట్ యొక్క వాయిస్, అదే డైలాగ్ మాడ్యులేషన్ చాలా వరకు ఫోర్స్డ్గా ఉంటుంది. ప్రీవియస్గా ఆర్టిఫిషియల్ డైలాగ్ డెలివరీ వల్ల కొన్ని సీన్స్ అయితే కంప్లీట్గా యాక్టింగ్ పరంగా ట్రోల్స్ని కూడా ఆమె ఫేస్ చేశారు. బట్ ఇక్కడ వాయిస్ని కంప్లీట్గా చేంజ్ చేయడానికి ప్రయత్నించారు. కాస్త బేస్ని యాడ్ చేసి అండ్ సాంగ్స్లో కానీ ఒక డిఫరెంట్ మేనరిజంని మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు. బట్ స్టిల్ న్యాచురల్గా అయితే సెట్ కాలేదు. మళ్ళీ ఆర్టిఫిషియల్ వైబ్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఆమె ఒరిజినల్ వాయిస్లోనే ఆ ఆర్టిఫిషియల్ డైలాగ్ మాడ్యులేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకొక కొత్తగా ప్రయత్నించినప్పటికీ అది కొత్తగా కాదు, కొన్ని సీన్స్ చెత్తగా అయిపోయాయి. ముఖ్యంగా సాంగ్స్ పరంగా అనమాట. ఆ స్ట్రాంగ్ ఎమోషన్ అయితే మాత్రం కన్వే చేయలేకపోయారు స్టోరీలో. ఎందుకంటే బాగా ఓల్డ్ అవడం, దాంతోపాటు ఆ ఎమోషనల్ ఎలిమెంట్స్ ఇప్పటికి బాగా అవుట్డేటెడ్ అయిపోతాయి కదా, యూనిక్గా అనిపించవు కదా అని మాత్రమే కాదు. రీసెంట్గా వచ్చిన వికెట్ కూడా ఓల్డ్ ఏన్షియంట్ స్టోరీయే, కానీ సాంగ్స్లోని ఎమోషన్స్ని చాలా పర్ఫెక్ట్గా కన్వే చేయగలిగారు. ఆ వోకల్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, ఆర్టిఫిషియల్ వైబ్స్ ఎక్కడ రావు. సో ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కాస్టింగే. అండ్ లైవ్ యాక్షన్ రీమేక్కి తగ్గట్టు ఎలాంటి న్యూ డెవలప్మెంట్ లేకుండా ఆ ఓల్డ్ అవుట్డేటెడ్ సీన్స్, అవుట్డేటెడ్ ఎమోషన్స్ తోటే బాగా ప్రిడిక్టబుల్గా అదే సీన్ టు సీన్ రిపీట్ అవ్వడం కూడా అంత స్పెషల్గా ఏం అనిపించలేదు ఈ లైవ్ యాక్షన్లోని. దీంతోపాటు ఆ సెట్ డిజైనింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ రిచ్ వైబ్స్ని అయితే తేగలిగే. క్వాలిటీ ఆ విధంగా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించారు. డిస్నీ ఎక్స్పెన్సివ్గా పెట్టారు కదా, కానీ అక్కడ కూడా మైనస్ పాయింట్స్లో ఆ డ్వార్ఫ్స్ యొక్క సీజీఐ అంత న్యాచురల్గా లేదు, ఆర్టిఫిషియల్గా. మీరు చూస్తున్నప్పుడు ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఆ సీజీఐ విఎఫ్ఎక్స్ మూవ్ అవ్వడం కూడా అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా న్యాచురల్గా సెట్ అయిన ఫీలింగ్ రాలేదు. అవి బొమ్మలు అన్నట్టు క్లియర్గా కనిపించేస్తుంది. అందుకనే గతంలో ఇలాంటి జాయింట్ క్యారెక్టర్స్ ఉన్న, డ్వార్ఫ్ లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న, దానికి తగ్గట్టు ఫేషియల్ యాక్టర్స్ని తీసుకొచ్చి ఎక్స్ప్రెషన్స్ కానీ లుక్ కానీ న్యాచురల్గా ఉండడానికి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ అలా యూజ్ చేయకపోవడం అనేది ఆర్టిఫిషియల్ వైబ్స్ అయితే ఆ డ్వార్ఫ్స్ సీజీఐలో ఎక్కువ శాతం నాకు కనిపించింది. అండ్ లీలో అండ్ స్టిచ్లో ఆ లైవ్ యాక్షన్లో కూడా ఎమోషన్స్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరాయో, ఇక్కడ లైవ్ యాక్షన్లోని ఎమోషన్స్ ఏ యాంగిల్లో కూడా ఏ ఒక్క క్యారెక్టర్లో కూడా కుదరకపోవడం, బాగా అవుట్డేటెడ్గా ఎన్నోసార్లు విన్న స్టోరీనే మళ్ళీ ఇప్పుడు చూసామన్నట్టు ఏమాత్రం కూడా స్పెషల్గా అనిపించలేదు. కాబట్టి అట్లీస్ట్ టైంపాస్ కోసం ఒక్కసారైనా చూడడానికి కూడా అంత వర్త్ ఏం అనిపించలేదు అనమాట. అండ్ ఆ ఒరిజినల్ స్టోరీకి ఏ యాంగిల్లో కూడా ఒక ఫెయిత్ఫుల్ రీమేక్గా అనిపించలేదు. మెయిన్ క్యారెక్టర్సే కాస్టింగ్లోని అసలు సెట్ కాలేదు కాబట్టి. సో ఫైనల్గా ఈ ఫిలింకి నేను ఇస్తున్న రేటింగ్ 5/10. ఇన్ఫ్యాక్ట్ మరీ అంతా ఇరిటేట్ చేసేసి మధ్యలోనే ఆపేయాలి అనే ఫీలింగ్ కూడా సాంగ్స్లోనే తప్పించి విజువల్స్ పరంగా, క్వాలిటీ పరంగా కొన్ని ఫ్రేమ్స్ అయితే మాత్రం ఇంప్రెస్ చేయొచ్చు, అలా చూడగలరు. కానీ చూడడానికి టైంకి అంత వర్త్ అయితే అనిపించదు ఈ ఫిలిం. ఎనీవే మొత్తానికి నా రివ్యూ మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రేపు బాలరీనా అండ్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఫిలిమ్స్ కూడా చూసి మన ఛానల్లో రివ్యూస్ పెడతా. వీలైతే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.